ఎత్తులు పై ఎత్తులు వేస్తేనే రాజకీయం జిత్తులతోనే సమకాలీన రాజకీయాలన్నీ సాగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల్ని పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీ పదవుల కోసం పోరాటాలే జరుగుతూ ఉంటాయి. ఇక ఉమ్మడి కడప జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అయితే ఇన్ఛార్జి పదవి కోసం ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతుండగా తాజాగా మరో నేత కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేతను కలిసేందుకు అమరావతిని అంటి పెట్టుకున్నారట ఆయన. రసవత్తర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ నియోజకవర్గం ఏది? కొత్తగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆ నేత ఎవరు? రాజంపేట టీడీపీలో రసవత్తర రాజకీయాలు. ఇన్ఛార్జ్ పదవి కోసం నాయకుల పోరాటాలు. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైన సీనియర్ నేత. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్న చందంగా మారింది రాజంపేట టీడీపీ వ్యవహారం. చావు తప్పి కన్ను లొట్టబోయినా ఇక్కడి తెలుగు తమ్ముళ్లలో సైఖ్యత కుదరడం లేదట. చేజేతులా వచ్చే స్థానాన్ని వైసీపీకి బంగారు పళ్లంలో అప్పగించినా ఇంకా తగవులతో తంటాలు పడుతున్నారట. ఎన్నికల్లో ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీని వీడారు. అప్పటికే టీడీపీ అధిష్టానం రాజంపేటకు తాత్కాలిక ఇన్ఛార్జిగా చమ్మక్తి జగన్మోహన్ రాజును నియమించారు. ఈ నేతకు స్థానికత అనే అపవాదును అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారట స్వపక్షంలోని విపక్షం. తొలి నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడుకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. బత్యాల చెంగలరాయుడికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు ఇటీవల మోకాళ్లపై నిరసన ప్రదర్శన చేశారు. పార్టీ కోసం 10 ఏళ్లు శ్రమించిన బత్యాలకు పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. రాజంపేటలో సాగిన ఈ నిరసన ధ్వనులు అమరావతి కోటగోడలను తాకాయట. అధిష్టానం సీరియస్ కూడా అయిందట. అంతేకాదు, ఈ ఇన్ఛార్జ్ పదవి నాకెందుకు ఇవ్వకూడదు అంటూ అక్కడి మరో నేత మేడ విజయశేఖర్ రెడ్డి విజయవాడలో అయిన వాళ్లను కలుపుకొని చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఇదంతా సొంత పార్టీ నేతలు ఎవరికి వారు చక్కబెట్టుకుంటున్న వ్యవహారం. ఇక్కడే ఎవరు ఊహించని మరో ట్విస్ట్ నెలకొందట. రాజంపేటకు చెందిన ఓ సీనియర్ నేత టీడీపీలో మళ్లీ చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారట. 2 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన ఆ నేత గోడ దూకి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట. ఆయనే మేడ మల్లికార్జున రెడ్డి. 2014లో మేడ మల్లికార్జున రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పదవిని అనుభవించారు. ఆ తర్వాత 2019లో వైసీపీకి మారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాజంపేట రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న మేడవారు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలపై కన్నేశారట. అయితే ఆయన్ను టీడీపీ అధిష్టానం దరి చేరనివ్వదనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజంపేట రాజకీయం రోజుకో రీతిలో రంగులమయ రంజుగా మారుతోంది. ఇక్కడి ఇన్ఛార్జ్ బాధ్యతలను మొన్నటిదాకా 4 ఆశించారు. వారిలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రిజైన్ చేసి వెళ్లిపోయారు. ఇక 3 మిగిలారన్న సమయంలో 4వ నేత వచ్చి క్యూలో నిలబడ్డారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం నిర్ణయం ఏమిటా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. కాగా ఇప్పటికే ఇన్ఛార్జ్ బాధ్యతలను తాత్కాలికంగా చమర్తి జగన్మోహన్ రాజుకు నారావారు అప్పగించారు. ఆయన కూడా అన్ని వర్గాలను కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నారట. అటు సుగవాసి వర్గీయులు, ఇటు బత్యాల వర్గీయుల్లోని కొంతమంది చమర్తి దగ్గరకు వచ్చి కలిసిపోతున్నారని సమాచారం. అంతేకాదు, సోషల్ మీడియాలో తనను స్థానికేతరుడంటూ ప్రచారం చేస్తున్న వారికి గట్టిగానే సమాధానమిస్తున్నారట జగన్మోహన్ రాజు. మొత్తానికి రాజంపేట ఇన్ఛార్జ్ పదవి కోసం 4 నేతలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. మరి ఆసక్తికరంగా మారిన రాజంపేట వ్యవహారానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎలా ముగింపు ఇస్తారో వేచి చూడాలి.